హలో అందరికీ. ఈరోజు మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ on the axis of current carrying సర్క్యులర్ కాయిల్ కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయబోతున్నాం. దానికోసం ఫస్ట్ ఇట్లా ఒక సర్క్యులర్ కాయిల్ని తీసుకోవాలి. దీని మీద ఒక 2 ఎలిమెంట్స్, ఇది సి అండ్ ఇక్కడ ఒక లెంత్ అంటే ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకోవాలి. దీని లెంత్ డిఎల్ బార్, దీని లెంత్ కూడా డిఎల్ బారే. ఇక్కడ సెంటర్ నుంచి ఈ లెంత్కి డిస్టెన్స్ రేడియస్ అంటారు, రేడియస్ వచ్చేసి ఆర్. అండ్ ఈ యాక్సిస్ మీద ఒక పాయింట్ తీసుకోవాలి పి. ఈ పి నుంచి ఈ లెంత్, స్మాల్ ఎలిమెంట్ లెంత్ డిస్టెన్స్ వచ్చేసి స్మాల్ ఆర్. అండ్ ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్కి వచ్చేసి ఎక్స్. మళ్ళీ ఈ డి దగ్గర ఉన్న ఎలిమెంట్ నుంచి ఈ పి దగ్గర వరకు స్మాల్ ఆర్ లెంత్. అనమాట. సో ఇప్పుడు ఇది ట్రయాంగిల్ లా ప్రకారం ఏమవుతుంది, స్మాల్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంతే కదా. ఫ్రమ్ బయోట్-సావర్ట్ లా ఏంటి ఫార్ములా? magnetic field at a point due to current carrying element is directly proportional to the strength of the current, length of the element, sine angle between the element and the line joint by r square. ఇదే కదా. సో dB equal to nu naught by 4 pi IDL sin theta వాల్యూ ఎంత తీసుకోవాలి? ఇక్కడ ఎలిమెంట్కి పాయింట్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? దీని యాంగిల్ పై అనుకుంటుంది, దీని యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. sin 90 by r square. sin 90 వాల్యూ ఆల్సో 1 dB equal to nu naught by 4 pi IDL by r square. r అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. అప్పుడు ఏమవుతుంది? dB ఈక్వల్ టు న్యూ నాట్ బై 4 pi IDL బై, అది రాస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఇట్లా ఉంచండి. ఇది ఎక్కడ మనం తీసుకుంది? సి పాయింట్ వద్ద. సి పాయింట్ ఎట్ పాయింట్ సి దగ్గర లెంత్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఇప్పుడు ఎట్ పాయింట్ డి తీసుకుందాం. పాయింట్ డి ఏమవుతుంది? డిబి ఈక్వల్ టు న్యూ నాట్ బై 4 pi IDL సైన్ అది ఆర్ స్క్వేర్, సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. దీనికి ఇప్పుడు ఇక్కడ దీనికి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. సో డిబి ఈక్వల్ టు న్యూ నాట్ బై 4 pi IDL సైన్ థీటా, సైన్ 90 అంటే 1 కదా, బై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే మనకి ఏం తెలుసు? న్యూ నాట్ బై 4 pi IDL బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇట్లా చేయండి. సో ఇప్పుడు ఇక్కడున్న పీని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తాం. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఈ పి అనేది అంటే ఇప్పుడు ఇక్కడ దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా యాక్ట్ అవుతుంది? ఇట్లా యాక్ట్ అవుతుంది కదా.
దాన్ని ఏమనుకుంటారు, డిబి బార్ అనుకోండి. అండ్ దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి బార్. లేదంటే దీనికి డిబి డాష్ బార్ అనుకోవచ్చు మ్యాక్స్. తర్వాత పైన ఇక్కడ నుంచి దీనికి హారిజంటల్ కాంపోనెంట్ డిబి కాస్ పై, ఈ వెర్టికల్ కాంపోనెంట్ ఇటు ఉంటుంది కదా, డిబి కాస్ పై. అండ్ దీనికి చూసుకుంటే ఇట్లుంటుంది డిబి బార్ కాస్ పై, ఇటే ఉంటుంది మళ్ళీ ఇది డిబి సైన్ కదా, సైన్ పై, డిబి సైన్ పై. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు నెట్ ఛార్జ్ ఏమవుతుంది, నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ net magnetic field equal to B equal to integration dB sin pi. B equal to dB అంటే మనకి ఏం వచ్చింది, న్యూ నాట్ బై dB అంటే ఇదే కదా, న్యూ నాట్ బై 4 pi I dl బై r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సైన్ టీటా అంటే దీని నుంచి ఏం రాసుకోవచ్చు, సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ అంటే ఏమొస్తుంది, ఆర్. హైపోటెన్యూస్ అంటే స్మాల్ ఆర్. ఆర్ బై స్మాల్ ఆర్ అంటే మనం ఏమనుకున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడే కాదు, తర్వాత ఇంటిగ్రేషన్ అయిపోయి చేద్దాం. ఇది మొత్తం కాన్స్టెంట్స్ కాబట్టి బయట వస్తాయి. ఐడిఎల్ లోపల ఉంటుంది, ఐడి సైన్ టీటా బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎల్. లెంత్ ఎంత ఇక్కడ, ఇది ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, 2πr కదా. సో దాని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, న్యూ నాట్ బై 4 I సైన్ పై బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2πr. సో ఇది వచ్చింది కదా. బి ఈక్వల్ టు ఈ పై 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే న్యూ నాట్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఐ ఆర్. సైన్ టీటా వాల్యూ ఎంత, మన ఆడొచ్చింది మనకి, ఆర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీని నుంచి ఏం రాయొచ్చు, బి ఈక్వల్ టు న్యూ నాట్ ఐ ఆర్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అంతే కదా. సో ఒక 2 ఉంటుంది కదా. if there are n turns ఏమవుతుంది, డిఎల్ ఈక్వల్ టు 2πr. నార్మల్ అయితే n టర్న్స్ ఉంటే 2πnr. దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, బి ఈక్వల్ టు న్యూ నాట్ ఐ ఆర్ స్క్వేర్ ఎన్ఐ ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో ఇది అదే సెంటర్ కంటే మనం అక్కడ x = 0 పెడితే మనకు వస్తుంది సెంటర్.